వచ్చిన పెద్దలకి, అంటే వాళ్ళకంటే కొంచెం చిన్నవాడిని నేను, అండ్ వేదిక కింద ఉన్న విద్యార్థులు, ఈ పబ్లిక్ కాన్షియస్నెస్, సోషల్ కాన్షియస్నెస్ ఉన్న కొద్దిపాటి మామూలు మిత్రులు. అంటే ఇప్పుడు సుధాకర్ గారు చెప్పారు ఏంటంటే పిల్లల్లో క్రీడా స్ఫూర్తి పోయింది అని చెప్పేసి. క్రీడా స్ఫూర్తి ఉండటానికి అవకాశం లేదు, గ్రౌండ్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు, అసలు ఫోకస్ లేదని. అట్లానే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే మాకు ఇప్పటికీ ఉన్న మార్పు ఏంటంటే పిల్లల్లో సామాజిక స్పృహ అనేది పోయింది. ఇదివరకు ప్రతి వాళ్ళు అంటే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ వేరే వాడు మన పక్కన ఉన్నవాడు ఎలా ఉన్నాడు, ఏంటి, వాడు బాగున్నాడా లేదా, వాడికి ఏదైనా అవసరం ఉందా, మనం ఏదైనా ఒక పెన్సిల్ కావచ్చు, ఒక ఎరేజర్ కావచ్చు, ఒక రూపాయి కావచ్చు, ఏదున్నా కూడా వీళ్ళంతా మనవాళ్ళు, మన క్లాస్ అంటే మనం మొత్తం ఒకటి, మనందరం మనుషులము, మనందరికీ సమస్యలు ఉంటాయి, సమస్యల గురించి ఒకవేళ అడగాల్సి వస్తే అడగాలి, పోరాడాల్సి వస్తే పోరాడాలి అని ఒక సామాజిక స్పృహ ఉండేది. ఇప్పుడు పిల్లలందరినీ ఎలా చేసేస్తున్నారంటే బాగా చదివే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేస్తున్నారు, బాగా చదివిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పడేస్తున్నారు. ఈ బాగా చదివే వాళ్ళు, బాగా చదివిన వాళ్ళ మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఇప్పుడు మనకు సమాజంలో రిచ్ పూర్ డివైడ్ ఎంత ఉందో అలా ఉంటుంది. చదువు అనేది ఒక ర్యాంకుల కోసము, డబ్బుల కోసము అనే ఒక కాన్సెప్ట్ తప్ప అది ప్రజలకు ఉపయోగపడాలి, అది ఒక సామాజిక స్పృహ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి అనే కాన్సెప్ట్ లేకుండా అయిపోయింది. సో దీంతో ఏంటంటే ఇంకా సమాజంలో ఎక్కువ డివిజన్ వస్తుంది. అట్లానే ఈ వైద్యంలో కూడా అంతే డిఫరెన్సెస్ వస్తాయి. ఒక పూర్ పీపుల్కి ఇచ్చే వైద్యంలో అకౌంటబిలిటీ లేకుండా ఏదో ఒక వైద్యం, పేరుకు వైద్యం ఇచ్చామండి. దాన్ని రిచ్ పీపుల్కి చేసే వైద్యంలో అవసరం లేకపోయినా చేయగలిగినన్ని పరీక్షలు చేసి వాటికి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కానీ, లేకపోతే కార్పొరేట్ దాంట్లో వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ని కానీ చేయడానికి జరుగుతుంది. రెండు విధాల నష్టమే జరుగుతుంది. వీళ్ళకి పూర్ పీపుల్కి ఇవ్వాల్సిన వైద్యంలో క్వాలిటీ ఉండట్లేదు, రిచ్ పీపుల్కి ఇచ్చే దాంట్లో క్వాంటిటీ ఎక్కువ ఉండి ఒక్కోసారి ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం. ఇది ఎందుకు అంటే మనకి సోషల్ కాన్షియస్నెస్ లేకపోవడము, అందరి మనుషులు ఒకటే అనే ఒక ఆలోచన లేకపోవడము, ఈ మనిషిని ఒకలా ట్రీట్ చేయడం, ఆ మనిషిని ఒకలా ట్రీట్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా చూడటం అనేది. ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం ఉన్నప్పుడు ఎవరు ఏంటో అనేది తెలియపోయింది. లైన్లో వచ్చిన వాడిని ప్రతి వాళ్ళని ఒకటేలాగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ టెస్టులు చేయించుకుంటావా అనేవాడు ఒక రకం, చేయించుకోలేనంటే ఆరోగ్యశ్రీ అంటే మళ్ళీ ఆయన అక్కడికి తోసేయటం, ఇలా జరుగుతుంది. సో దీని ద్వారా ఆ వైద్యం ఉన్న ఫెసిలిటీస్కి మనం ఇచ్చే పేషెంట్లకి మధ్యన చాలా ఈ కమ్యూనికేషన్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ ఎక్కువైపోయింది. దాంతో వైద్యం పనిచేయట్లేదని, డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళని, లేకపోతే డాక్టర్లు లాభం కోసమే పనిచేస్తున్నారని, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఏదైనా ఇబ్బంది అయిన తర్వాత ఇది డబ్బుల కోసం వీళ్ళు ఇలా చేయడం వల్ల ఇలా అని చాలా పేషెంట్కి డాక్టర్కి మధ్య దూరం చాలా పెరిగిపోయింది. ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు నమ్మకం అనే ప్రాబ్లం అన్నది అసలు లేనే లేదు. ఇదివరకు మేము పేషెంట్లకు వైద్యం చేస్తే మంచి ఉద్దేశంతో చేస్తున్నాము, మంచి అయినా చెడైనా వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు వైద్యం చేయడంలో ఫస్ట్ డాక్టర్ బాగుంటాడా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, పేషెంట్ బాగుంటాడా లేదనేది ఇంపార్టెంట్ కాదు. అసలు మన స్కిన్ మీదకి ఏం వస్తుంది, మనకెంత కాలుతుంది, మనకెంత ఇది అవుతుంది, ఈ పేషెంట్ని ట్రీట్ చేయడం వల్ల వీడికి ఏదైనా ప్రాబ్లం అయితే మనకెంత నష్టం వస్తుంది అనేది చూసుకోవడమే డాక్టర్ల ముఖ్య బాధ్యత. ఎందుకంటే మెడిసిన్లో చదివినప్పుడు పేషెంట్లను సేవ్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. పేషెంట్లు ఎంతమందిని సేవ్ చేసుకోవాలంటే అంతమందిని సేవ్ చేస్తే అంత మంచిది, నీ బాధ్యత, నీ ఉద్దేశం పేషెంట్లను సేవ్ చేయటం అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని సేవ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇటు కార్పొరేట్లో ఉంటేనేమో నువ్వు డబ్బులు సంపాదించడానికి నువ్వు ఇంత పని చేసి నీ మీద ఇంత డబ్బులు వస్తేనే నీకు జీతం ఇస్తా ఉంటారు. ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ఎవరికన్నా జ్వరం వచ్చింది, ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాం, ఇంజెక్షన్ ఇచ్చాం, వాడు కింద పడిపోయాడు అనుకోండి, ఫస్ట్ డాక్టర్కి ఎక్కువ ప్రమాదం పేషెంట్ కంటే. ఇలాంటి వ్యవస్థలో పనిచేస్తున్నాం మన దాంట్లో ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు మేము ఒక వైద్యం ఇలా ఉంది, ఇలా చేయాలి అని ఒక పద్ధతి చెప్తాము. పక్కనే ఇంకొకరు చదువుకున్నాడు ఆర్ఎంపీ చెప్పి ఇది కాదయ్యా, ఇట్లా కాదు, ఈ మందు వేసుకో అని చెప్పాడు అనుకోండి, మెడికల్ షాప్కి పోతాను. కానీ మనం చెప్పిన దానికి గంట సేపు కౌన్సిలింగ్కి వాడు ఒక్క నిమిషం చెప్పిన దానికి ఒక్క నిమిషంలో తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డాక్టర్ ఫీజు తీసుకొని
ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి తనకు లాభం ఉంది. మెడికల్ షాప్ వాడికి పక్కన వాడికి అసలు ఏం లాభం, వాడికి ఏమీ లాభం లేదు కదా మనకు మంచి సలహా ఇవ్వడంలో, అందుకే వాడు చెప్పిందే నమ్ముతాను. సో వాడికి రెస్పాన్సిబిలిటీ కూడా లేదు కదా, వాడికి నాకు డబ్బులు లేదు, ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నాడు కానీ వాడికి రెస్పాన్సిబిలిటీ లేదు, అకౌంటబిలిటీ లేదు. సో ఆ కాన్సెప్ట్ అనేది మనం ఇంత కూడా ఇంకా మార్చాలి. ఎంతసేపు ప్రైస్ కాన్షియస్, ఏది ఫ్రీగా వస్తే అది బెటరు, ఏది ఫ్రీగా వస్తే అది మనం తీసుకుందాం అనే కాన్సెప్టే కానీ ఏది క్వాలిటీ ఉందో, ఏది మంచిదో, అది మన ఆరోగ్యానికి మంచిదో, ఏ పర్సన్ కరెక్టో అనేది మనం అసలు ఆ జడ్జిమెంట్ అనేది చేయట్లేదు. ఎంతసేపు ఏది ఫ్రీగా వచ్చేసిందా, తక్కువలో అయిపోయిందా, ఏం చేయాలి. మనం డాక్టర్ని ఎప్పుడు చూస్ చేసుకోవాలి అంటే మనకు రోగం రాకముందు చూస్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఏంటి, ఎమర్జెన్సీగా ఒక ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, చూసిన తర్వాత డాక్టర్ ఏదో చెప్తారు, అది చెప్పింది వీళ్ళకి యాక్సెప్ట్ కాదు, అది కరెక్టే కావచ్చు కానీ అది యాక్సెప్టబుల్ కాదు. దెన్ అప్పుడు ఇంటి పక్కన వాళ్ళని అడుగుతారు, ఏ డాక్టర్ అని అంటే మా ఇంటి పక్కన ఇంకో డాక్టర్ ఉన్నారంటే ఆయన బాగా చూస్తారని. సో మళ్ళీ ఫైల్ అన్ని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇదివరకు సెకండ్ ఒపీనియన్కి ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత వచ్చేవాడు. ఇప్పుడు డేట్లు చూస్తే పొద్దున్న 10 గంటలకి అక్కడ ఫస్ట్ ఒపీనియన్ ఉంటుంది, మధ్యాహ్నం 2 గంటలకి సెకండ్ ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. ఇంత దరిద్రమైన సమాజంలో మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే సిగ్గుపడుతున్నాము. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ చూపించుకొని అన్ని మందులు రాసి పరీక్షలు చేసి అంత చేసిన దాన్ని ఒక గంటలోనే ఇంకో సెకండ్ ఒపీనియన్ అంటే ఏంటి, అసలు మనం ఎక్కడ బతుకుతున్నాం అంటే అసలు డాక్టర్గా ప్రాక్టీస్ చేయడంలో అసలు ఏమన్నా వర్తున్నదా అనే పరిస్థితి కనపడుతుంది. అంటే నమ్మకం లేకపోవడం, ఏదో ఒక దగ్గరికి వెళ్ళటం, లేదా ఇంకొకటి ఇక్కడ ప్యాకేజ్ పెట్టారండి అని అందరూ అక్కడికి వెళ్ళిపోవడం, వాళ్ళు అక్కడ టెస్టులు చేయించుకోవడం, వాళ్ళు ఏదో చెప్పడం, మళ్ళీ ప్యాకేజ్ కాదని మళ్ళీ ఇంకో కన్సల్టేషన్ కట్టి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర. అసలు ఒక హెల్త్ గురించి ఒక అవగాహన కానీ, ఒక జ్ఞానం కానీ, అదొక పద్ధతిని కానీ, దాంట్లో లాయల్టీ అనేది, ట్రస్ట్ అనేది అసలు చూపించట్లేదు పేషెంట్. సో ఒక పేషెంట్ అక్కడి నుంచి నిమిషాల్లో మళ్ళీ మన దగ్గరికి వచ్చాడంటే వీడి క్యారెక్టర్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. వీడికి అసలు ఒక పద్ధతి లేదు, వీడికి ఇది లేదు, ఊరికి వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇంకోటి మనం చెప్పామనుకోండి, మనం చెప్పింది నచ్చకపోతే ఇంకొకటి. సో ఇటువంటి టైంలో మనం డాక్టర్స్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను రోజు 10-15 మంది సెకండ్ ఒపీనియన్లు చూస్తాను. అది వాళ్ళకి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. వాళ్ళన్నీ తెచ్చిన రిపోర్ట్లు, వాళ్ళు చెప్పినవి మళ్ళీ నేనేం చెప్తానని తెలుసుకోవడానికి కోసం వచ్చేవాళ్ళు చాలా. ఎంత మెడికల్ ఫెసిలిటీస్ లేక చచ్చిపోతుంటే మనం ఈ సెకండ్ ఒపీనియన్లు పనికిరాని వాళ్ళు చెప్పింది మళ్ళీ చెప్పడం. ఇప్పుడు ఇట్లానే వేడి నీళ్ళు తాగాల, చల్లనీళ్ళు తాగాల, నాకు చెప్పలేదని మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ రావటం, ఇట్లాంటి పరిస్థితులు ఎక్కువ అవుతుంది. సో మన ఈ హెల్త్ సిస్టంలో అన్ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, దాంతో అసలు ఎవరికి ఏది అందాలో, ఎవరు ఏది తీసుకుంటున్నారో, సరే మనం ఇంత చేసి మందులు రాసిస్తాం, ఒక నెల వాడే కూరుకుంటాడు, బ్లడ్ ప్రెషర్ మందులు ఒక నెల వాడేసారు, నెల తర్వాత రమ్మన్నారు కదా సార్, నాకు కుదరలేదు సార్, పెళ్ళికి వెళ్ళాను సార్, అక్కడి నుంచి అక్కడికి ఎక్కడికి వెళ్ళాను, ఈ నెల రోజులు వాడేసి బ్లడ్ ప్రెషర్ మందులు, షుగర్ మందులు ఆపేసి 6 నెలల తర్వాత వస్తాడు. సో వీడికి మన ఈ నెల వైద్యం దండగా ఈ 6 నెలలు వైద్యం చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు మన పరిస్థితి. మనకి కొద్ది రోజుల తర్వాత, ఇంకొక 10-15 ఇయర్స్ తర్వాత మన రోడ్డు మీద వెళ్ళే ప్రతి పేషెంటు డయాబెటిక్, ప్రతి పేషెంటు బ్లడ్ ప్రెషర్ పేషెంటు, ప్రతి 3వ పేషెంటు హార్ట్ అటాక్ పేషెంటు, ప్రతి 5వ పేషెంటు క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అంత డిజీజ్ బర్డెన్, అంత సోషల్ హెల్త్ కాన్షియస్ లేని సమాజంలో బతుకుతుంది. సో మరి దీన్ని ఎవరు ఎట్లా బాగు చేస్తారు, ఇంతమంది పాపులేషన్ ఎవరు యాక్టివేట్ చేయగలుగుతారు, ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా, ఇట్లాంటి ప్రజా ఆరోగ్య వేదికలు చేయగలుగుతారా, డాక్టర్లు చేయగలుగుతారా, డాక్టర్లు గవర్న్ చేసి ఐఎంఏ చేయగలుగుతుందా, లేకపోతే అందరినీ కంట్రోల్ చేసి ఎన్ఎంసీ చేయగలుగుతుందా అనేది అసలు అర్థం కాకుండా ఉంది. ప్రజా ఆరోగ్యం మీద ఎవ్వరికీ శ్రద్ధ లేదు, అది మాత్రం మనకు తెలుస్తుంది. ఏంటంటే ఆరోగ్యం అనేది గవర్నమెంట్ బాధ్యత, లేకపోతే కాన్స్టిట్యూషనల్ వైజ్గా అది ప్రభుత్వం బాధ్యత అని మనకు అదైతే రాయటం మాత్రం రాశారు కానీ అసలు ఫస్ట్ థింగ్ ఇండివిజువల్కి బాధ్యత లేదు హెల్త్. మనం రాత్రిపూట 2:30కి మనం అక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారంటే మనం ఇక్కడ 11 గంటల దాకా నిద్రపోకుండా ఉండి 2 గంటలకు వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చి పడుకునే వాళ్ళకి అసలు ఆరోగ్యం బాగుంటుందని ఎలా చెప్పగలుగుతాం మనం? వాడి హెల్త్ మీద వాడికే రెస్ట్. అట్లాంటి వాడికి మనం వైద్యం చేసి బతికిచ్చామనుకోండి, వాడు మళ్ళీ 15-20 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడే బిర్యానీ తింటుంటాడు. లేకపోతే మద్యం అది ఒక ఆదాయం సోర్స్గా మన గవర్నమెంట్ చూస్తున్నంత కాలం ఇంకా మద్యపాన నిషేధం అనేది అసలు పాసిబులే కాదు. దాంతో వచ్చే సమస్యలకి పరిష్కారమే లేదు అసలు.
కల్తీ వైద్యం అని మద్యం అని కొన్నిసార్లు, ఇప్పుడు చౌక వైద్యం, నాణ్యమైన మద్యం అని కొన్నిసార్లు గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంటే ఇంకా మనం సమాజంలో ఏమి హెల్త్ కాన్షియస్నెస్ మన గురించి ఎంత పోరాడితే ఎంతవరకు జరుగుతుంది? సిగరెట్ తాగటం అనేది ఒక పద్ధతి, అదొక ఫ్యాషన్, అదొక ట్రెండ్ అని యూత్లో హీరోలు వీళ్ళందరూ ప్రమోట్ చేస్తుంటే మన యూత్ మనల్ని మేము ఎందుకు చేసుకోవాలని చెప్తున్నాం అని అనిపించి సగం మంది బయటికి వెళ్ళిపోతారు. అదే అల్లు అర్జున్ ఇంకెవరో వచ్చి చేస్తే వాడి గురించి మీరు పడిపోయి చూస్తుంటారు. వీళ్ళు మనకి ఐకాన్స్, వీళ్ళు మనకి సెలబ్రిటీస్. వాళ్ళు ప్రమోట్ చేసేవి పాన్ పరాగులు, గుట్కాలు, ఇటువంటి సమాజంలో మన హెల్త్ కాన్షియస్నెస్ అనేది, హెల్త్ అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరు జరుపుతారు, అసలు ఇంతమందిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? అసలు ప్రజలకి, ఇండివిజువల్స్కి వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఉన్నదా? ఉంటే వాళ్ళు ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారు? ప్రభుత్వం ఎంతవరకు చేయగలుగుతుంది? మన ఆర్గనైజేషన్స్ ఎంతవరకు యాక్టివేట్ చేయగలుగుతాయి? ప్రజా ఆరోగ్య వేదికకి ప్రజల్ని తీసుకురావడానికి విజయప్రకాష్ చాలా కష్టపడాల్సి ఎప్పుడో ఉన్న 10 మంది తప్ప ఇంకో 10 మంది రావడానికి అసలు మనకి ప్రజా ఆరోగ్యం మీదే శ్రద్ధ లేదు, అసలు ఎవరికి శ్రద్ధ లేదు. ఈ 10 మంది తప్ప ఇంకెవరు రారు ఇంకెప్పటికీ. పిల్లల్ని వీళ్ళందరినీ ఇప్పుడు మనం పొలిటికల్ మీటింగ్లకి ప్రజల్ని పట్టుకొచ్చినట్టు పాపం విజయప్రకాష్ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ ఏదో తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి, టిఫిన్ పెట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తాం. ప్రజా ఆరోగ్యం మీద ఇంత ఇంట్రెస్ట్ ఉన్న సమాజంలో మనం ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచించి కానీ, ఆచరించి కానీ, ఎడ్యుకేట్ చేసి కానీ, మేము పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెడతామంటే ఒక్కరూ రాదు. దానికి మనం ఎంతో కష్టపడి డబ్బులు ఇచ్చి అవి చేసి ఇవి చేసి అవి పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళు పెట్టి విలేకరులు అందరికీ శాలువాలు కప్పి అవన్నీ చేస్తే 10 మంది 20 మంది వస్తారు. ఏంటి అది ప్రజా ఆరోగ్యం గురించి? అదే ఫ్రీ క్యాంప్ పెట్టండి, ఫ్రీగా ఈసీజీ తీస్తాం, ఫ్రీగా ఈకో చేస్తాము, ఫ్రీగా మందులు ఇస్తామంటే పొలలో జనాలు వచ్చేస్తారు. ఏంటంటే ఆల్రెడీ తీసుకొని ఉంటారు వాళ్ళు, మళ్ళీ ఇంకోసారి ఫ్రీగా తీసుకుందామని. ఇది మన అవేర్నెస్, ఇది మన కాన్షియస్నెస్. ఇటువంటి పీపుల్తో మనం ఎంతవరకు 100% ఆరోగ్యం అనేది మనం జనాలకి చేస్తాము అనేది. బట్ ఇంత అధ్వాన్న పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రజా ఆరోగ్యం గురించి కొంతమంది కన్నా కాన్షియస్నెస్ ఉన్నందుకు మనం అప్రిషియేట్ చేయాలి. ఇంకా దాని గురించి ఏదో ఒక మనం ఇది ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు సురేంద్ర లాంటి చేంజ్ అనేది ఎప్పుడో వస్తుందని ఆశతో 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చేంజ్ వస్తుందని, 70 సంవత్సరాల్లో రాని చేంజ్ కూడా ఇంకా 71లో వస్తుంది అనుకొని ఆశపడి ఇంకా కూడా మనకి అందరికీ ఇటువంటి ఆలోచనలు కలిగించి మనందరినీ ఒక దగ్గరికి చేర్చి మన ఆలోచనలన్నింటినీ అందరి ముందుకు తీసుకొచ్చే మనుషులు ఉన్నందుకు మనం నిజంగా సమాజంలో మనం గర్వపడాలి. సుధాకర్ సార్ లాంటి వాళ్ళు, సురేంద్ర గారు లాంటి వాళ్ళు, సీతారామరావు గారు లాంటి వాళ్ళ ఒక ఐడియాలజీ, ఒక ఉద్దేశము ఎప్పుడో చిన్నప్పుడు, ఆ ఐడియాలజీ అనేది ఇప్పుడు ఫామ్ కాదు, ఎప్పుడో 50 years బ్యాక్ ఈ ఐడియాలజీతో మనం పనిచేయాలండి. 70 years అయినా అదే ఐడియాలజీతో పనిచేయటం అనేది నిజంగా చాలా అదృష్టం. ఇటువంటి మనుషులు ఉండటం, ఇంకా సమాజంలో ఇంకా చచ్చిపోలేదని సామాజిక స్పృహ ఎప్పటికో బయటకు వస్తుందనే ఉద్దేశంతో మనం ఆలోచనలో ఉండవచ్చు. ఈ రోజైనా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారని చెప్పేసి. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రజా ఆరోగ్య వేదికకి అటెండ్ అయిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.